Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈరోజు నా లైఫ్లో ఒక బాధాకరమైన రోజు. ఎందుకంటే మనలాంటి చిన్న టెక్నీషియన్ను సపోర్ట్ చేసే మనుషులు చాలా అరుదుగా సినిమా ఇండస్ట్రీలో దొరుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో రాజమౌళి గారి పెదనాన్న శివశక్తి దత్త గారు ముందుంటారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మనం ఎవరమో తెలియదు, అసలు అన్నోన్ టెక్నీషియన్స్ మనం. అలాంటి మనల్ని ఇంటికి పిలిపించి సన్మానం చేసి, అవి నేను చెప్పకూడదు కానీ ఎంత మర్యాదలు చేశారో. నిజంగా అలాంటి గొప్ప వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. చిన్న సినిమాని చంపే దరిద్రులు ఉంటారు. నేను 2-3 రోజుల నుంచి వీడియోలు ఇస్తూనే ఉన్నాను. చిన్న సినిమాను ప్రసాద్ ల్యాబ్లో పండబెట్టి కోసే దరిద్రులు ఉంటారు. చిన్న సినిమాను అక్కున చేర్చుకునే మహానుభావులు ఉంటారు. అలాంటి గొప్ప మహానుభావులలో ఖచ్చితంగా శివశక్తి దత్త గారు ఉంటారు. కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే, మొన్న ఈవినింగ్, మండే ఈవినింగ్ తను 93 ఇయర్స్. 93 ఇయర్స్లో కూడా తను ఎంత యాక్టివ్గా ఉంటారో నేను ప్రత్యక్షంగా చూశాను. నాకు మణికొండ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు నాకు ఒకటే పని, వారానికి ఒకరోజు ఎన్ని పనులున్నా సరే వారానికి ఒకరోజు ఖచ్చితంగా నేను శివశక్తి దత్త గారి ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన ఎంత ఆప్యాయంగా రానన్న అని చెప్పేసి ఎంత ఆప్యాయంగా పిలుస్తారో నాకు తెలుసు. కనీసం ఏ పని లేకపోయినా కూడా ఒక 1 అవర్ ప్రశాంతంగా ఉండడానికి వెళ్ళేవాడిని. సో ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుందంటే, నేను ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉండదు, ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది. ఆ స్మెల్ కావచ్చు, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అంటే ఆ అట్మాస్ఫియర్ అలా క్రియేట్ చేశారు. అంత ప్రశాంతమైన జీవితాన్ని ఆయన గడిపారు. అఫ్కోర్స్ ఆయన ఫెయిల్యూర్ అయ్యారు అని చెప్పేసి చాలా ఏదో కంటిన్యూగా ఆయన చనిపోయిన తర్వాత కంటిన్యూగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆయన జీవితంలో ఫెయిల్యూర్ అయ్యారని, అదేని ఫెయిల్యూర్ ఎక్కడ అయ్యారయ్యా? ఎంఎం కీరవాణి ప్రపంచమే గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ కీర్తి? రాజమౌళి గారు, ఎంఎం శ్రీలేఖ, గొప్ప గొప్ప మనుషుల్ని మనకిచ్చింది ఆ కుటుంబం. సో ఈ వెనకల బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నది శివశక్తి దత్త గారి. అవి ఎవరికి తెలియదు అవి. సో ఎన్నో విషయాలు, వాళ్ళ లైఫ్లో జరిగిన ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకునేవాళ్ళు. నిజంగా లైఫ్లో అలాంటి గొప్ప మనిషితో ఒక ట్రావెల్ దొరకడం, కొద్ది కాలం నేను ఎక్స్పెక్ట్ చేయని ట్రావెల్ దొరకడం అనేది నిజంగా నా అదృష్టం. అది స్టిల్ అంటే నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. అవునా, మొన్న చనిపోగానే నాకు ఇమ్మీడియట్గా ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది ఇలా అని చెప్పేసి. ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. సో నేను బ్యాడ్ థింగ్ ఏంటంటే, నేను కొంచెం దూరంగా ఉన్నాను, అక్కడికి రాలేని పరిస్థితి అనమాట. నాకు 1 వీక్ తర్వాత అదే పనిగా వాళ్ళ బ్రదర్ రామకృష్ణ గారి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు మనందరికీ లోటు కాదు కానీ నిజంగా వాళ్ళ బ్రదర్ రామకృష్ణ గారికి తీరని లోటు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా ఉంటారో నాకు తెలుసు. వాళ్ళు ఈవెన్ భోజనం చేయడం కానీ ఎవ్రీథింగ్ అంతా రామకృష్ణ గారి ఫ్లాట్లో జరుగుతూ ఉంటుంది. సో శివశక్తి దత్తారు పై ఫ్లాట్లో ఉంటారు. ఓన్లీ రెస్ట్ తీసుకోవడానికే ఫ్లాట్ అనమాట అది. ఎవరిని కలవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, తను పూజలు చేసుకోవడానికి. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎదిగిన తర్వాత ఎలా ఉండాలి, చాలా విషయాలు ప్రాక్టికల్గా నేర్చుకున్నాను నేను. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఒక వయసు అయిపోయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి. ఆయన ఫుడ్ ఏం తీసుకుంటారో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా. ఇంత పెరుగు, దాంట్లో ఇంత నెయ్యి, కొంచెం అంటే బాగా ఉడికిన అన్నము, ఆవకాయ బద్ద, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే ఆయన భోంచేసాడు, ఆయన ఎదురుగానే కూర్చోనేవాడిని. అంత ఆప్యాయత నాకు ఇచ్చారు. కానీ శివశక్తి దత్త లేరు అంటే నిజంగా చాలా బాధగా ఉంది.
మా పెద్ద ఆయన్ని నేను కోల్పోయిన ఫీల్ ఉంది. శివశక్తి దత్తా గారు మీరు ఎక్కడున్నా కూడా మా మనసులోనే ఉంటారు. రెస్ట్ ఇన్ పీస్. మా మనసుల్లో ఎప్పుడు ఉండిపోతారు. గండా విషయంలో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా అపోజ్ చేసే టైంలో, అంటే సినిమా ఇండస్ట్రీ చిన్న సినిమాకి సపోర్ట్ చేయదు. గండా విషయమనే కాదు, చిన్న సినిమాకు మీరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా సపోర్ట్ దొరకదు. అలాంటి టైంలో గండా రిలీజ్ టైంలో నేను ఆ పనుల మీద ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది రామకృష్ణ గారి నుంచి. సో మేము రాజమౌళి గారి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు ఒక్కసారి కలవాలి, మీ అప్డేట్లన్నీ చూస్తున్నాము, గండా అప్డేట్ ప్రతి అప్డేట్లు చూస్తున్నామని చెప్తే నేను నమ్మలేదు. నాకెందుకు వస్తుంది రాజమౌళి గారి ఇంటి నుంచి ఫోన్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఎవరో ఇలా నన్ను టీజ్ చేయడానికి చేస్తుంటారులే అని చెప్పేసి. కానీ అగైన్ అండ్ అగైన్ మరలా వాళ్ళే ఫోన్ చేశారు, మరలా వస్తున్నారా మీరు? నేను టైం చెప్పాను, ఈవినింగ్ అట్లా 6:30కి వస్తాలేండి అని చెప్పేసి. ఎవరో అని చెప్పేసి 6:30కి ముందు 15 మినిట్స్ ముందు నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ, మీరు వస్తున్నారా, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. షాక్ అయిపోయాను. అప్పుడు సికింద్రాబాద్లో ఉన్నాను. ఇదేదో రాజమౌళి గారి ఇంటి నుంచే ఫోన్ వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర ఉంటా సార్, సారీ కొంచెం లేట్ అయిపోయింది క్షమించండి అని చెప్పేసి అక్కడ నుంచి నేను కోడితే బైక్లోనే నా ప్రయాణాలన్నీ ఉంటాయి ఎక్కువగా. నేరుగా రాజమౌళి గారి ఇంటికి వెళ్ళా, పెదనాన్న ఇంటికి వెళితే వాళ్ళు చేసిన సత్కారాలు, ఆ సన్మానాలు, అసలు ఒక చిన్నపాటి టెక్నీషియన్కి ఇవన్నీ దొరుకుతాయా అనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికీ అది నాకు ఆ రోజు జరిగిన వాళ్ళు ఇచ్చిన గౌరవం స్టిల్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎనీహౌ మనం ఎన్నైనా డిస్కస్ చేసుకోవచ్చు గొప్ప వాళ్ళ గురించి. ఏ కల్మషం లేకుండా గండా పబ్లిసిటీకి, చిన్న సినిమాకి పబ్లిసిటీకి సపోర్ట్ చేసిన ఒక మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది శివశక్తి దత్తా గారే. దాని తర్వాత ఆర్జీవి గారు. వీళ్ళిద్దరు లేకపోతే అసలు గండా పబ్లిసిటీనే లేదు. సో శివశక్తి దత్తా గారు అంత పబ్లిసిటీ ఇచ్చారు. 93 ఇయర్స్లో ఆయన బయటికే రారు. అలాంటిది నా కోసం, నా సినిమా కోసం, చిన్న సినిమా కోసం అదే పనిగా వాళ్ళ స్టాఫ్ని పిలిపించి కారులో అదే పనిగా ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి పబ్లిసిటీకి ఎంతో సపోర్ట్ చేసిన శివశక్తి దత్తా గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మీడియా పీపుల్ చెప్పాలి, అంతవరకు కామ్గా బొజ్జలు నిమురుకుంటూ కూర్చున్నాము మీడియా పీపుల్ ఒక్కసారిగా శివశక్తి దత్తా గారు రాగానే అలర్ట్ అయిపోయారు. చక్క కెమెరాలు ఆన్ అయిపోయాయి. అది చిన్న సినిమాకి మన వాళ్ళు ఇచ్చే గౌరవం. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది, వాటిని మనమే రీసెట్ చేసుకోవాలి. ఎక్కడ లేవు చెప్పండి తప్పులు, ఎక్కడైనా తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఇంకా దారుణంగా ఉన్నాయి అంతే. సో ఆ విషయాలు నేను తర్వాత డిస్కస్ చేస్తాను. శివశక్తి దత్తా గారు ఎప్పుడు మా మనసులో ఉంటారు. సో శివశక్తి దత్తా గారు మీరు లేరనే బాధ తప్ప మీరు ఎప్పుడు మాతోనే ఉన్నారు. సో రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సోల్. థ్యాంక్ యూ.